నేను ముగించాలనుకున్నా. అయితే ఆ ముగింపు ఎలా ఉండాలంటే మూలవాక్యం దగ్గరే ఉండాలి. ఏంటి ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం? 91వ కీర్తన 14వ వచనంలో రాయబడిన మాట. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం 91వ కీర్తన 14వ వాక్యంలో రాయబడిన మాట. నేను అతన్ని గణపరచెదను అన్న వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. దేవుడు చెప్తున్నమాట, నేను అతనిని అంటే నిన్ను. అక్కడ మీ పేరు పెట్టుకోండి. మార్తమ్మ, మరియమ్మ, ఎలిషమ్మ, లేకపోతే సుబ్బారావో, వెంకట్రావో, పుల్లారావో, ఏదో ఒక పేరు పెట్టుకోండి. నేను నిన్ను గణపరచెదను అని చెప్పాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానానికి ముందు ఆయన ఒక మాట చెప్పాడు, నేను నిన్ను గణపరచాలంటే. నేను ఆనాటి నుంచి మీతో చెప్తున్నా, దేవుడు ఉట్టిగా వాగ్దానం చేయడు. మొన్న కూడా చెప్పా, ఒక రాజకీయ నాయకుడు ఉట్టిగా వాగ్దానం చేయడు. మీరు నాకు ఓటేస్తే నేను మీకు రోడ్డేస్తా, మీరు నాకు ఓటేస్తే నేను మీకు కాలనీలు ఇస్తా, మీరు నాకు ఓటేస్తే మీకు రేషన్ కార్డు ఇస్తా, ఆ కార్డు ఇస్తా, ఈ కార్డు ఇస్తా అని చెప్తా. 5 సంవత్సరాలు ఉండిపోయే ఆయన అన్ని వాగ్దానాలు చేస్తాడు, నెరవేరుస్తాడో లేదో తెలియదు. నరములు లేని నాలుకతో మాట్లాడే దేవుడు కాదు ఆయన. మాట ఇస్తే భూమి ఆకాశాలైన గతి తప్పిపోతాయేమో కానీ అవి తప్పవు, అవైనా తప్పుతాయేమో కానీ ఆయన మాటలు పొల్లైన తప్పదు, జరుగుతుంది. అలాంటి ఆయన మాట్లాడుతున్నాడు, నేను నిన్ను గణపరుస్తాను అని. గణపరుస్తానంటే ఖచ్చితంగా గణపరచాల్సిందే. ఈరోజు ఇక్కడున్న మన జీవితాల్లో ఎన్నో ఘనహీనమైన పరిస్థితులు ఉన్నాయి. డబ్బు విషయంలో ఘనహీనులం మనం, వస్త్రాల విషయంలో ఘనహీనులం మనం, ఇంటి విషయంలో ఘనహీనులం మనం, పిల్లల విషయంలో ఘనహీనులం మనం, జ్ఞానం విషయంలో ఘనహీనులం మనం. మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని, పంటేసినా, పశువులు సాకినా, వాహనాలు తోలినా, ఇల్లు కట్టినా, ఏం చేసినా ఎక్కడో ఒక లోపము, ఘనహీనత కనబడుతూనే ఉంది. నిందించేవారు ఎక్కువైపోయారు. అయితే ఇలాంటి మనకు ఈ మాట చెప్పాడంటే ఖచ్చితంగా మనల్ని గణపరచాల్సిందే యేసునామంలో. ఇక దాంట్లో తిరుగులేదు. ఎప్పుడైనా గడిచిన సంవత్సరాలన్నిటిలో నువ్వు ఘనహీనంగా బ్రతికితే సవాలుగా తీసుకో, ఈ 2026 నా యేసయ్య నిన్ను గణపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవుడు నిన్ను గణపరచునుగాక. దానికి మాట చెప్పాడంటే చేస్తాడు. అయితే ఆయన కూడా ఆ మాట వెనకాల ఒక చిన్న హెచ్చరిక పెట్టాడు. ఏంటది? ఎవరిని గణపరుస్తానన్నాడు ఆయన? నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. అతడికి ఏం తెలుసంట? ఆయన నామం తెలుసంట. నామము అంటే పేరు. నేను నిన్ను గణపరచాలంటే నీకేం తెలియాలి? ఆయన పేరు తెలియాలి. అది తెలిసేదేముందా? మనందరికీ తెలీదా? దేవుడి పేరు ఏందమ్మా? దేవుడి పేరు ఏందన్నా? గట్టిగా చెప్పండి. డౌట్ చదువుతారండి. యేసయ్యే, డౌట్ లేదు, యేసయ్యే. మరి దానికి మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా నా నామం ఎరిగిన వారిని కనపరుస్తానని చెప్పటం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, ఆ పేరులో ఏదో ఉంది. పేరు వెనకాల మతలబు, మర్మం, లోతు ఏదో ఉంది పేరు వెనకాల. అది కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఘనత పొందుకుంటాం వేస్తున్నాం వల్ల. ఆమేన్. ఆ పేరు తెలుసుకున్న వాళ్ళు గణపరచబడ్డారు. ఇప్పుడు ఆది నుంచి మీకు చెప్పుకుంటానే వచ్చా. ఏంటి? ఆ పేరు వెనకాల, లేకపోతే ఈ వాగ్దానం వెనకాల, ఘనత పొందే వాగ్దానం వెనకాల చాలామంది జీవితాలు. ఇప్పుడు దావీదు, దానియేలు తీర్మానం చేసుకున్నాడు, అన్ని విషయాల్లో ఘనత పొందాడు. మొర్దెకై ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాడు, ఘనత పొందాడు. అయితే ఈరోజు ఆ వాగ్దానాల వెనక ఘనత వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని పొందిన వారిలాగే మనం కూడా గణపరచబడాలి అంటే ఆయన నామం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన నామం అంత ఈజీగా దొరుకుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఒకరోజు యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 7 గంటలు కాదు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభు నన్ను ఆశీర్వదించయ్యా, నాకు మరణ భయం ఉంది, నాకు గుండెల్లో కలవరం ఉంది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు,
నన్ను ఆశీర్వదించు ప్రభు, నన్ను ఆశీర్వదించు ప్రభు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను ఆశీర్వదించాను పో. పోతా పోతా చివరిలో యాకోబు ఒక మాట అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా నీ పేరేందయ్యా? భలే ఆశ్చర్యంగా ఉంది నాకు. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆశీర్వాదం కావాలని వచ్చావు, దీవించబడాలని వచ్చావు. ఏం ఆశీర్వాదం అడిగావో? మరణకరమైన రోగం తీసేయమన్నావో, డబ్బులు కావాలని అడిగావో, సమాధానం కావాలని అడిగావో, నెమ్మది కావాలని అడిగావో, నిందపోవాలని అడిగావో, ఆశీర్వాదము అధికారం కావాలని అడిగావో, ఏం ఆశీర్వాదం కావాలని అడిగావో దేవుని దగ్గరికి వచ్చావు. దేవుడు ఇచ్చాడు నీకు. స్తోత్రం నాయన అని చెప్పి సందాపేటలో సందా వేసి వెళ్ళిపోవాలి నీ ఆశీర్వాదం నువ్వు తీసుకొని. ఈయనట్ల బాట్ల ఆయన పట్టుకొని ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేందయ్యా? ఆదికాండం 32వ అధ్యాయము 29వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన, నా పేరుతో నీకేం పని అని చెప్పి, హలో, నా పేరుతో నీకేందయ్యా? దాని గురించి తర్వాత సంగతి, దాని గురించి తర్వాత చూద్దాంలేని చెప్పి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యాకోబుకి దేవుడి పేరు చెప్పాడా? యాకోబుకి దేవుడి పేరు తెలుసా? మిమ్మల్ని అడిగితే మీరు సింపుల్గా చెప్పారు. మీ దేవుడి పేరు ఏం పేరు? మీ దేవుడి పేరు ఏం పేరు? యాకోబు దగ్గరికి పోయి మీ దేవుడి పేరు ఏం పేరు అంటే, ఏమో నాకు తెలియదయ్యా అంటాడు. మరి నాయన, నువ్వు ఇంత ఆశీర్వదించబడ్డావు, దేవుడు నిన్ను ఇంత ఆశీర్వదించాడు, ఇంత గొప్ప చేశాడు, నీకు దేవుడి పేరు తెలియపాడమైందిరా. ఈ మధ్య పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో మీ దేవుడి పేరు ఏసయ్య నాన్న పేరు ఏం చెప్పంటే పాస్టర్లు తెల్లమొఖం మీద చూస్తున్నారు. ఏసయ్యల అమ్మ పేరు చెప్పమంటే ఏం అర్థం కావట్లేదు. అంటే యాకోబు దగ్గరికి వెళ్ళి, యాకోబా నీ దేవుడి పేరు ఏంటో చెప్పు అంటే యాకోబు తెల్లమొఖం మీద చూస్తున్నాడు, నాకు తెలీదు అన్నాడు. సరే పోనీ, ఆయనకు తెలీదు, యాకోబుకి తెలీదు అనుకో. ఒక నిష్ట కలిగిన ప్రధాన యాజకుడు నిత్యము ప్రత్యక్ష గుడారంలో ధూప నైవేద్య ద్రవ్యములు అర్పిస్తూ ఇశ్రాయేలీల క్షేమం కొరకు నిత్యము మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే యాజకుడు. ఇక పొద్దున్న లేస్తే ఆయన మహిమను చూస్తాడు, ఆయన వెలుగు చూస్తాడు, ఆయన స్వరం వింటాడు. ఆయన ఆకాశం నుంచి మేఘము ద్వారా ఆ మందసం మీదకు దిగివచ్చి ఇశ్రాయేలీలకు ఏమి తెలియజేయాలో ఆ మాటలు చెబుతూ ఉంటే ఆ స్వరాన్ని విని బయట ఇశ్రాయేలీలకు చెప్పే నిత్య యాజకుడు ఆయన. ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తూ ఉంటే సరాసరి దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. దిమ్మ తిరిగిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అయ్యా దండం పెట్టి సాగిలపడ్డాడు. లేపి, ఇదిగో ఇన్ని రోజులు నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదా, అవునయ్యా నేను నీకు సంతానం ఇస్తా. అయితే నీ భార్య ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నీకు పుట్టబోయే కొడుకు ఇట్లా ఉండాలి, వాడి ఆశీర్వాదం ఇలా ఉంటుంది, వాడిని ఇంత గనుని చేస్తాను, అంత ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తానని అన్నీ చెప్పి ఆశీర్వాదం అంత ఇచ్చిన తర్వాత చివరిలో పాస్టర్ గారు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేందయ్యా? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే మనోహ అనే ఒక యాజకుడు ఆయన అడుగుతాడు అక్కడ. మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ యాజకుడు అడుగుతున్నాడు, నీ పేరు, దానిపైన చదువు, నా పేరు అడుగుతున్నావు, నా పేరు చెప్ప సఖ్యము కాదనెను. చాలు, నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయి, నేను నమ్ముతున్నా. అయితే అది నెరవేరిన రోజు పలాని దేవుడు నాకు మేలు చేశాడు, పలాని దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, పలాని దేవుడు నన్ను ఆశీర్వదించాడని నీ మీద సన్మానం చేయాలి, నీకు గుడి కట్టాలి, నీ మీద నిన్ను గొప్ప చేయాలి, నీ పేరు చెప్పయ్యా అంటే ఆయన అంటాడు, ఏల నీవు నా పేరు అడుగుతున్నావు, నా పేరు చెప్ప సఖ్యము కానిది, అనంతమైన నామం అది, అన్ని నామాల కంటే పైన నామం అది,
అందరికీ బయలుపరచబడే నామం కాదు. తపస్సులు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తల్లకిందులుగా బోర్లబడి దొర్లినా ఆయనను గుర్తించలేరు, ఆయనను పట్టలేరు. చెప్పశక్యము కాని మర్మం దేవుని మర్మం. నువ్వు గణపరచబడాలి అంటే, నువ్వు ఘనతకు వారసురాలివి కావాలి అంటే ఆయన నామాన్ని నువ్వు పట్టుకోవాలి. నువ్వు ఎరగాలి ఆయన నామాన్ని. ఊరికే ఏసయ్యా 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 అని ఆరాట పడితే దొరికేది కాదు ఆశీర్వాదం. సరదాగా యేసు పేరు నామస్మరణ చేస్తే కాదు, ఆ నామము వెనకాల దాగిన మర్మాన్ని, ఆ దైవత్వాన్ని గుర్తుపట్టాలి. ఒక యాజకుడు నిత్యము ధూపదీప నైవేద్యాలు చేసే యాజకుడికి అర్థం కావట్లేదు ఆయన ఎవరో. ఆయన ఎదురు నిలబడి ఆయనతో ఎవరు ప్రత్యక్షపు గుడారము, అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరు వస్తారు? మనుషులు వస్తారా? దేవదూతలు వస్తారా? సామాన్యులు రాగలరా? అతి పరిశుద్ధ స్థలం అది. కేవలము దేవుడు మాత్రమే దిగి వచ్చే స్థలం అది. జ్ఞానం రావద్దు ఆయనకి? పనిచేయలా. అయ్యా నీ పేరు చెప్పయ్యా. నా పేరు చెప్పసక్యము కానిదే, నువ్వు తట్టుకోలేవు, నా పేరు నువ్వు వినలేవు. అంతటితో బాని ఆయనకు చెప్పలా, యాజకుడు చెప్పలా, యాకోబుకి చెప్పలా. 40 సంవత్సరాల నుంచి తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని భయంకరమైన వధ జరిగి మగపిల్లలు పుడితే నరికి చంపమని చెప్పి ఐగుప్తు ఫరో ఆజ్ఞాపిస్తే, ఆ ఆజ్ఞలో కూడా ఆ తల్లి ఆ బిడ్డను కాపాడింది, ఒక మగబిడ్డని. పేరు మోషే. ఆశ్చర్యం చూడండి, పిల్లోడు పుట్టగానే ఏడుస్తాడా నవ్వుతాడా? కదా. ఇప్పుడు వాడు పుట్టగానే కియా అన్నాడు అనుకో, పక్కన ఆమెకు అర్థం కాదా? ఒరి ఏమో మగపిల్లడు పుట్టాడరా, లేదా పాపో బాబు పుట్టాడని చూడరా, వచ్చి చూసిన వాళ్ళు చెప్పరా? గవర్నమెంట్ అక్కడ బీజేపీ కంటే ప్రమాదకరమైంది, కమ్యూనిస్ట్ కంటే ప్రమాదకరమైన గవర్నమెంట్ అది. మరి అలాంటి మగబిడ్డ పుట్టి వాడు ఏడుస్తుంటే కూడా ఎట్ట కాపాడగలిగింది తల్లి? కేవలం దేవుని కాపుదల అది. తల్లిది కాదు జ్ఞానం, తల్లిది కాదు అది, దేవుని కాపుదల. దేవుడు కాపాడుకున్నాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంకా వాడు ఏడుపు ఎక్కువ అవుతుంటే ఆ శబ్దానికంట ఇక పక్కన వాళ్ళందరూ గమనించేస్తారంట, ఇంకా ఇంతకంటే ఎక్కువ వీడిని దాచిపెట్టలేము, ఇది ఎక్కువ ఏడుస్తున్నాడని చెప్పి జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళలో పెట్టి వదిలేస్తే, దేవుని ప్రణాళిక చూడండి. ఇతన్ని కాపాడాలని, ఇతడు ఇజ్రాయేల్ని రక్షించే నాయకుడు కావాలని దేవుడు ఆ నదిలో వెళ్తున్న చోటికి ఫరో యొక్క కుమార్తెను తీసుకొని వచ్చి ఆ జమ్ము పెట్టెలో ఉన్న మోషేను చూసేటట్లుగా చేసి, ఆమె దృష్టికి మోషే అందంగా కనబడేటట్లు చేసి, ఆ మోషేని తీసుకెళ్ళి ఆమె పెంచి పెద్ద చేసింది, పాముకు పాలు పోసి పెంచినట్టు. మోషేకి 40 ఏళ్ళు వచ్చినాక అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నిన్ను పెంచింది, కాపాడింది, నీ మీద ఒక ప్రణాళిక ఉంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఉంది, లే ఇజ్రాయెల్ని కాపాడాలి రా అని బయటకు తీసుకొచ్చాడు. సరే బయటకు తీసుకొచ్చాడు, ఐగుప్తుని చంపాడు, ఇజ్రాయెల్ని కాపాడాడు. ఫరోకు తెలిస్తే చంపేస్తాడని పారిపోయి అరణ్యంలో ఉన్నాడు. 40 ఏళ్ళు మరలా గొర్రెలు కాశాడు. 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు. ఇక్కడ 40 ఏళ్ళు, అక్కడ 40 ఏళ్ళు, 80 ఏళ్ళు. దేవుని ప్రణాళికలో మోషే 80 ఏళ్ళు గడిపిన తర్వాత ఒక పొదలోకి దిగొచ్చి, ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇట్రా, నీ చెప్పులేడు చేత పట్టుకో, పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలం, నేల, తల నేలకు వంచి దేవుని స్వరాన్ని వింటున్నాడు మోషే. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ని విడిపించి కనానుకు తీసుకెళ్ళు, నువ్వే నాయకుడివి, నువ్వే విడిపించేవాడివి, నేను ఆశీర్వదిస్తానంటే మోషే సరదాగా అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్తా, ఇజ్రాయెల్ అందరూ చెప్తా, ఒరే దేవుడు మాట్లాడాట్రా తీసుకొని రమ్మన్నా అంటే వాళ్ళు అడుగుతారు, నీతో మాట్లాడిన దేవుడు ఎవరు అని. అప్పుడు నేనేం చెప్పాలి? నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. వారు ఆయన పేరు, ఆయన నామం ఏంటి అని వారు నన్ను అడిగితే నేనేం చెప్పాలయ్యా అని అడిగితే, ఎక్కడ మోషే కూడా చెప్పలేదండి.
అమ్మో 80 ఏళ్ళు దృష్టి పెట్టిండు ఆయన మీద. ఎంత ప్రణాళిక మోసే మీద. ఈరోజు సర్వలోకం సర్వప్రపంచం మోసే గురించి చెప్పకుండా ప్రసంగం ఉంటుందా? మోసే గురించి మాట్లాడకుండా క్రైస్తవ్యం ఉందా? ఏ క్రిస్టియన్కైనా మోసే అంటే తెలియని వాడు ఎవరైనా ఉన్నారా? అంత ప్రణాళిక, అంత పేరు, అంత ఘనత, దేవుని ఇల్లంతటిలో నమ్మకత్వం సంపాదించిన మోషేకి, దేవుని హృదయానుసారుడు, దేవుడికి నమ్మకస్తుడైన మోషే కూడా దేవుడి పేరు చెప్పట్లా. కానీ ఈయనేమంటాడంటే, నా నామం ఎరిగిన వాడు కనుక నేను గణపరుస్తాను అంటాడు. ఇంకా నువ్వు మోషేకి చెప్పకపోతివి, యాకోబుకి చెప్పకపోతివి, ప్రధాన యాజకుడికి చెప్పకపోతివి, మనకు చెబుతాడంటవా? చెబుతాడా? చెప్పడా? అవుననో కాదనో చెప్పండి. యాకోబుకి చెప్పలేదు, ప్రధాన అర్చకుడికి చెప్పలేదు, నమ్మకస్తుడైన మోషేకి చెప్పలేదు, మనకు చెబుతాడా? చెబుతాడన్న వాళ్ళు ఒకసారి అల్లుళ్ళు చెప్పండి. చెప్పడన్న వాళ్ళు గట్టిగా అల్లుళ్ళు చెప్పండి. అసలు ఏందండి మీరు ఏ పార్టీలో లేరు? నోటాలకు పోతాయి మీ ఓట్లన్నీ. ఇప్పుడు మీరు ఇంతవరకు వాక్యం విన్నారు కదా, మీ మైండ్లో ఒక ఆలోచన రావాలి. ఒరే నిజమే, యాకోబుకి చెప్పలేదు, దైవజనుడికి చెప్పలేదు, ఇంత నమ్మి ఇంత కాపాడుకొని స్కెచ్ గీసి ప్రమాదం జరగకుండా, నీళ్ళలో మునిగిపోకుండా, ఫరో చంపకుండా, ఐగుప్తుని ఇంత కాపాడి 40 సంవత్సరాలు ఉన్న మోషేకి పేరు చెప్పలేదు. ఇప్పుడు మనకు చెబుతాడంటవా చెప్పడంటవా అని ఒక ఆలోచన రావాలా వద్దా? వచ్చిందా మీ అందరికీ? వచ్చిందా రాలేదా? ఇందాక మన దేవుడు పేరు ఏంటంటే బలి చెబుతారా మీరు? చెప్పారు చెప్పలేదా? ఏం పేరు మన దేవుడి పేరు? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? అది చూడండి, నేను ఆ వాగ్దానం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ మాట అంటాడు, అతడు నా నామముని ఎరిగినవాడు గనుక నేను అతన్ని. ఘనత రావాలంటే ఆయన పేరు తెలియాలి. ఆయనేం పేరు చెప్పడు. అసలు ఆదిలోనే, ఓం ప్రథమలోనే యేసుక్రీస్తు బయలుపరిచే ఆ మొదటి క్షణము కూడా ఆయన పేరు చెప్పలా. ఆయన అన్నాడు కానీ ఆయన ఎవరో చెప్పలా. ఇప్పుడు సాతాను వచ్చి అవ్వను మోసం చేశాడు, అవ్వ మోసపోయింది, ఇక వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాముని అవ్వని శిక్షిస్తున్నాడు. శిక్షించేటప్పుడు సాతాను గాడు పక్కనే ఉండి చూస్తున్నాడు. వీళ్ళకి ఏం శాపం పెడతాడు దేవుడు చూస్తుంటే, ఆదాముకి అవ్వకి ఏం చెప్పాడంటే, ఇక మీ కర్మ మీరు పోండ్రా, మీరు చెమటోర్చి కష్టపడి దుక్కి దున్ని తినండి, సంపాదించండి, బతకండి అని ఆదాముకి అవ్వకు చెప్పి, సాతానుతో అన్నాడు, ఇదిగో ఒకడు వస్తాడు, ఆమె సంతానం నీ తలను చితక తొరుకుతాడు అన్నాడు. ఆమె సంతానం అని, అది నీ తలను చితక దొరుకుతాడు అని, అది అని రాసిన దగ్గర నోట్ మీద ఒకటని రాసి కింద ఫుట్ నోట్లో రాస్తాడు ఆయన అని. ఆదికాండం 2వ అధ్యాయము బహుశా 13లో ఉంటుంది అనుకుంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకు స్త్రీకి, నీ సంతానముకి, ఆమె సంతానముకు వైరము కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. చాలు, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏమని రాస్తుంది? ఆయన. మామూలుగా మీరు ఇంతకుముందు దేవుని వాక్యం విన్నారు కాబట్టి, ఈస్టర్ పండగ రోజు, క్రిస్మస్ పండగ రోజు, గుడ్ ఫ్రైడే పండగ రోజు ఈ ప్రసంగాలు విన్నారు కాబట్టి మీకు ఒక అవగాహన వచ్చిందేమో కానీ, ఇక్కడ కూడా ఆయన పేరు బయలుపరచాల. ఆయన అని రాశాడు, ఆయన అని రాశాడు. అంటే మనకు అధికారం కావాలి అంటే, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, మనం ఆశీర్వదించబడాలి, గణపరచబడాలి అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి, ఆయన పేరు మనకు తెలియాలి, ఆయన నామం మనకు అర్థం అవ్వాలి. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి
అన్నం లేదు, నీళ్లు లేవు. ఆలోచన చేయండి, ఒక మనిషికి 40 రోజులు అన్నపానాలు లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? నేను మొన్న 12 రోజులు కొంచెం కఠినంగానే ఉపవాసం ఉన్నా, వాటర్ కూడా తీసుకోకుండా. వారం తర్వాత నా పరిస్థితి ఏమైంది తెలుసా? రోజు నేను ఇట్లా అంటే నా కండరాలు కానీ, నా కాళ్ళు, నా పొట్ట కొంచెం బలంగా ఉండేది. వారం తర్వాత ఏలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఏమైపోయింది? మొత్తం లూజ్ అయిపోయింది. దాన్ని కండ కరిగిపోవడం అంటారు. మొత్తం లూజ్ అయిపోయింది. అలాంటిది 40 డేస్ నేను ఈ మధ్యలో నేను కొంచెం మజ్జిగ తీసుకున్నా, బలహీనంగా ఉండి ప్రసంగం చెప్పాల్సినప్పుడు రాగి జావ తీసుకున్నా. ఆయనకి ఏమీ లేవు 40 రోజులు. మోసే ఎంత బలహీనమైపోయి ఉంటాడు దేవుని కోసం. అలాంటి మోసే అక్కడ కూర్చొని దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఒకటే అడుగుతున్నాడు, దేవా 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 నువ్వెవరో చెప్పు, నీ పేరేందో చెప్పు, నీ పేరే. ఒరే నాయనా, ఆయన పేరు కోసం ప్రాణం మీద తెచ్చుకోవాలా? అంత ఆశీర్వాదం ఉంది ఆయన పేరులో, ఆయన నామంలో. అంటే అప్పుడు మోసేకి ఆయన పేరును బయలుపరుస్తాడు. అదే నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి. మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఏమని ప్రకటించాడు? అతని ఎదుట అతన్ని దాటి వెలుచు. చూడు నా మాట చూడండి. దేవుడు ఆకాశంలో నుంచి మేఘంలో దిగి వచ్చాడు మోసే దగ్గరికి. మోసే అక్కడ ఉన్నాడు. మోసేకి ప్రకటిస్తున్నాడు ఆయన పేరుని. నేనే యెహోవాను అనలేదు, ఇంతకు ముందులాగా నేను ఉన్నవాడను అనలేదు, నేను జీవాధిపతిని, నేను కనికరపూర్ణని, నేను సర్వోన్నతుని, నేను యేసయ్యను, నేను మహోన్నతుని, నేను శాంతి మూర్తిని అని చెప్పలేదు. ఆయన పేరును ప్రకటిస్తున్నాడు. అంటే ఆయన పేరులో ఏదో ఒక ఉద్దేశం, ఒక నిర్వచనం, ఒక సమాధానం, ఒక సందేశం ఉంది ఆయన పేరులో. ఒక సంగతి ఆయన పేరులో దాచబడింది. యేసయ్య అంటే ఉట్టి పేరు కాదు, యేసయ్య అంటే ఉట్టి నామం కాదు. ఆ నామం వెనకాల ఒక సందేశం ఉంది. అది మొత్తం కలిపితే ఆయన పేరు. అందుకు ఆ పేరును ప్రకటిస్తున్నాడు. అక్కడ ఏమని ప్రకటిస్తున్నాడు? యెహోవా. ఆయన నామము ఏమి అనగా, ఆయన నామములో ఆయన కనికరము, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము. చెప్పు, చదువు. హలో, నోట్ దిస్ పాయింట్. అందరూ ఒకసారి నా వైపు చూడండి. మొదటి నుంచి చదువు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు, ఆయన వేవేల మందికి కృపను చూపుచు. నోట్ దిస్ పాయింట్. దేవుని బిడ్డలారా, ఈ మాట నోట్ చేసుకోండి. ఏంటది? దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను ఎంచడు. ఇది తెలుసుకోవాలంట. చేసిన పాపం గోషులో పెట్టుకొని కాశీకి పోతే పోద్దా అని పెద్దోళ్ళు సామెత చెప్పారే. ఇది నోటీస్ అయ్యి. దేవుణ్ణి ఎరగటం అంటే ఏమిటో ఇక్కడ ఆగు. నీ అపరాధము, నీ దోషము, నీ కోపము, నీ పాపము, నీ అపవిత్రత, నీ తలంపు, నీ హృదయ కాఠిన్యము, నీ గర్వము, నీ అహంకారము, నీ దుష్టత్వము, నీ ఈర్ష, నీ పగ, వీటిని ఆయన క్షమించడు. ఇది యేసయ్య అంటే, ఇది ఆయన నామం అంటే. ఇది తెలిసినోడు కనపరచబడతాడు. ఇప్పుడు కొట్టు చప్పట్లు. ఇది అర్థమైనోడు కనపరచబడతాడు. అది ఆయన నామం ఎరుగటం అంటే. ఆయన నామం అంటే
ఆయన స్వభావం, ఆయన గుణం, ఆయన మనస్తత్వం. ఆయన నామం అంటే ఆయన లక్షణం. ఆయన నామం అంటే ఆయన అలవాటు. ఆయన మనస్సు ఆయన నామం అంటే. కోటి నామస్మరణ. నాకు తెలిసిన ఒక టీచర్ గారు ఉన్నారు. ఎప్పుడు పోయినా టేబుల్ మీద పెట్టి రాస్తూనే ఉంటుంది. ఏం రాస్తుంది తెలుసా? ఎందుకమ్మా? పుణ్యం వస్తుంది. ఎట్టవుతుంది? ఆయన నామం అంటే రాయటం కాదు, ఆయన నామం అంటే ఉచ్చరించటం కాదు, ఆయన నామం అంటే ఆశీర్వాదం కాదు, ఆయన నామం అంటే ఆయన స్వభావం. అది ఆయన నామం. పిచ్చి పట్టింది పితరులకే. చెప్పయ్యా, నీ పేరు చెప్పయ్యా, అసలు నువ్వు ఏందో చెప్పయ్యా, అటు బతుకుతాం. నీకు చెప్పే కెపాసిటీ నీకు లేదు బా. హల్లెలూయా. మన భాష ప్రకాశం జిల్లా భాష, నా పేరు వినే దమ్ము నీకు లేదురా, చెప్పశక్యము కాదు లేదే. పో, సంతానం ఇస్తా పో, ఆశీర్వాదం ఇస్తా పో, జయమిస్తా పో, గెలుస్తావు పో. ఎంత అతిశయం అండి. పాత నిబంధన పరిశుద్ధులు తల గోడ కొట్టుకోవాలా. ఎందురా నేను ఇంత భక్తి చేస్తే? హానోకు, నోవాకు, మెతుసెల, హేబేలు, వీళ్ళందరూ దేవుని భక్తి చేసి దేవుని పాదాలు పట్టుకొని పరదేశులై గుడార నివాసులై ఆయన కొరకు త్యాగం కలిగి తనకున్నదంతా లేనట్టుగా. ఒక్క మోషే మన జీవిత కాలానికి మోడల్. మోషే అలా చెప్తున్నా. తినే ప్లేటు బంగారం, స్పూను బంగారం, మంచం బంగారం, కుర్చీ బంగారం, టాయిలెట్ బంగారం, బకెట్ బంగారం, జగ్గు బంగారం. మోసే రేంజి. ప్రపంచంలో బంగారం ఉన్నది ఐగుప్తులోనే. అలాంటి స్థాయిని ఈ అస్థిరమైన అల్పకాల భోగం ఇది నాకు వద్దు అని దేవుడు కావాలని వచ్చాడు. ఎంత అర్థమైంటాడు దేవుడు ఆయనకి. అమ్మ అర్థమవుతుంది? ఎంత అర్థమైంటాడు దేవుడు ఆయనకి. అలాంటి దేవుడు, అలాంటి త్యాగం కలిగిన మోషే వచ్చి, అయ్యా నీ పేరు చెప్పాయా అంటే, నేను ఉన్నవాడని అనువాడని చెప్పు. పేరు చెప్పట్లా. నాకు తెలిసి మోషే కడుపు అండి 40 రోజులు అన్నపానాలు మానేసి కూర్చొని ఉంటాడు అక్కడ. చదువుతావు చెప్ప నీ పేరని. అప్పుడు చెబుతున్నాడు. కనికరం గలవాణ్ణి, దయగలవాణ్ణి, దీర్ఘశాంతం గలవాణ్ణి, విస్తారమైన కృపాసత్యములు గలవాణ్ణి, వేవేల మందిని కృపచూపువాణ్ణి. అమార్జు అపరాధము పాపము క్షమించును కానీ ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. అయ్యా అమ్మా తల్లా, ఓ తల్లో, నా మాటినే. పండు మొసలే ఆ చుట్ట నవ్వులితే ఏమవుతుంది నీకు? తీసేయి రాదా? ఏమంట? ఈ చుట్ట తింటే నరకం లేస్తాడంట ఈ దేవుడు. నీ దేహమును చెరుపునది నీ శరీరంలోకి ఎందుకు పంపిస్తున్నావు? అది దోషం కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నేను ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. చిన్న సబ్బు ముక్క దొంగతనం చేస్తేనే నరకం లేస్తాడు దేవుడు అంటే? చిన్న దువ్వెన దొంగతనం చేస్తే నరకం లేస్తాడా? ఏది పచ్చడి గిన్నెకే నరకం లేస్తాడా? గిన్నె బాగుంది, డిజైను తెచ్చుకున్నాం, ఇంత దానికి నరకం లేస్తాడా? ఏమో, దోషులను నిర్దోషులుగా ఎంచడు. నీది కానిది నీకు పాము, అది విషసర్పమై నిన్ను కాటేస్తుంది, నిన్ను చంపుతుంది. ఇది భక్తి, ఇది నామం, ఇది ఆయన నామం. అది ఎరిగితే నిన్ను గణపరుస్తుంది. ఇప్పుడు కొట్టు చప్పట్లు. ఆయన నామమును ఎరిగిన వాడు
నా నామమును ఎరిగిన వానిని నేను గణపరుస్తాను. హల్లెలూయా! ఈ సామర్థ్యం, ఈ శక్తి గలవానికి అధికారం, ఆశీర్వాదం, ఘనత. ఒకవేళ నువ్వు ఇక్కడ బలహీనుడు అయ్యొచ్చు, తక్కువ కావచ్చు, కానీ నా దేవుని ఆశీర్వదిస్తాడు. ఇవి ఈ నామం ఎరిగిన, ఈ స్వభావం ఎరిగిన కొంతమంది సాక్ష్యాలు చూడండి. నేను చాలా తొందరగా ఈ ఆరాధన ముగిస్తాను. చూడండి, యోబు గురించి. యోబు దగ్గరికి వెళ్ళి ఏం తెలుసయ్యా నీకు దేవుడు గురించి అని ఒక మాట అడిగామనుకో, యోబు చెప్పే సాక్ష్యం ఎట్లుంటుందంటే 19వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు యోబు. దేవుడు గురించి, ఆయన నామాన్ని గురించి, ఆయన స్వభావం గురించి నీకు ఏం తెలుసయ్యా అని యోబుని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటి? అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీదకి వస్తాడని నేను ఎరుగుదును. నా చర్మమంతా ఊడిపోయి, నేను బలహీనుని అయిపోని, నా జీవితం అంతా దిగజారిపోని, అట్టడుకెళ్ళిపోని, ఆ దీన స్థితిలో దిగజారిపోయిన ఆ స్థితిలో నుంచి కూడా నా దేవుడు నన్ను లేవనెత్తగలడు. హల్లెలూయా! ఇక అయిపోయిందిరా వీడి జీవితం, పడిపోయాడురా, ఇంకా లేవలేడురా, సమాధిరా, గుంటరా అనుకున్నా సరే ఆ గుంటలో నుంచి లేవనెత్తగలడు నా దేవుడు. అది ఆయన స్వభావం, అది ఆయన నామం. ఆయన నిన్ను లేపుతాడు, ఆ స్థితిలో నుంచి లేపుతాడు, మరణమైపోయిన స్థితిలో నుంచి లేపుతాడు. ఈ విషయాన్ని యోబు చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కన్నులారా చూస్తాను. ఇలా అంటారు, ఎట్ట చూస్తావురా, నువ్వు సస్తావురా, నువ్వు గుంతకు పోతావురా, నీ చర్మం చీకుపట్టిపోయిందిరా, నీ ఎముకలు కుళ్ళిపోతున్నాయిరా, నీ జీవితం అయిపోయిందిరా అని వాళ్ళ స్నేహితులు చుట్టూ చేరి అతన్ని కృంగదీస్తుంటే యోబు అంటాడు, ఆయన నామం నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయనను నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు, ఆయన పాదము మోపి నన్ను లేవనెత్తుతాడు, నిలబెడతాడు, గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఆయనను ఎరుగు, ఆయన నామం ఎరుగు, ఆయన స్వభావం ఎరుగు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఇక నేను ఈ మోటివేషనల్ స్పీక్స్ చెప్పను. అత్త దగ్గర, మామ దగ్గర, భర్త దగ్గర, తోడుకోడల దగ్గర, అన్న దగ్గర నువ్వు దిగజారిపోయావా, ఓడిపోయావా, నిన్ను లేవనెత్తుతాడు, ఇలాంటి కన్నీళ్ళు తుడిచే మాటలు కాదు. నువ్వు ఆయన స్వభావాన్ని పట్టుకో, కిరీటంగా పైన పెడతాడు నేను వేస్తున్నామలో. ఎత్తను నువ్వు కోరుకోవటం కాదు, తెచ్చి నీ చేతికి ఇచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇదే మాట ఇంకొక ఆయన అడుగుతాడు, ఇదే మాట ఇంకొక ఆయన అడుగుతాడు. అబ్రాం కొండ మీదకి వెళ్ళి బలిపీఠం పెట్టి పిల్లోని కట్టి కత్తెత్తి కొట్టబోయేసరికి అబ్రామా ఆగాను. ఆ స్వరాన్ని విని ఈ కింద ఉన్న పనోళ్ళు, మామూలు వాళ్ళు కాదు కదా, 318 మంది, 5 రాజుల్ని ఎంటబడి కొట్టిన వాళ్ళు, యోధులు. ఆ స్వరం వినగానే, ఇప్పుడు అబ్రహాముకి ఆ స్వరం వినపడిందంటే వాళ్ళకు కూడా వినపడేంటదిగా. పరిగెత్తుకుంటే పైకి వచ్చేసరికి చూసరికి బలిపీఠం కట్టాడు, కర్రలు ఉన్నాయి, ఇస్సాకు కాలు చేతులు గట్టిపడేశారు. ఇక నరికితే బూడిదై కాలిపోతాడు, తగలబెడతాడు. ఏంది అబ్రహాం ఇంత పని చేసావు, ఏంది అయ్యగారు ఇంత పని చేసావు, పిల్లని బలిపీఠం మీద పెట్టావు, ఇక వీడి పోతే ఇంక నీకేముందయ్యా, నీకు ఆధారం వీడే కదయ్యా, ఇవన్నీ చెప్తుంటే అబ్రహాం వాళ్ళకు ఒక మాట చెబుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాముకు ఒక సాక్ష్యం చెప్తాడా, చదువు. ఎవడు వాగ్దానానికి లోబడి ఆ మాటను విని ఆ మాట ప్రకారము చేశాడో ఆ అబ్రహాము చెప్తున్న మాట, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! పనివాడైనా, తనతో ఉన్నవాడైనా,
నమ్మకస్తుడైన వచ్చి అబ్రహామును అడిగితే అబ్రహాము చెప్పిన మాట, ఏ వాగ్దానం దేవుడు చేసి ఇస్సాకు ద్వారా ఈ విశ్వానికి తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడో, ఇశ్రాయేలు జనాంగాన్ని లోకానికి వెలుగుగా నిలబెడతానని చెప్పాడో, ఆ ఇస్సాకును అడిగిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ ఇస్సాకు ఒకవేళ బూడిదైతే, మృతుడైతే, ఆ మృతులలో నుండి కూడా దేవుడు లేపి నాకు ఇస్సాకునివ్వగలడో అది ఆయన నామం. హల్లెలూయా. అది ఆయన నామం, అది ఆయన నామం. అది ఎరగాలి, అది ఎరగాలి. ఊరికి యేసయ్య నామం ఎరగటం కాదు, యేసు పేరు చెప్పటం కాదు, ఆ పేరు వెనకాల స్వభావం తెలియాలి. నీకు కరువు వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, గాయమైనప్పుడు, గుండెల్లో దుఃఖము సెలయేరులాగా పొంగుతున్నప్పుడు, ఈ భక్తులు ఏ సాక్ష్యం యేసు గురించి మాట్లాడారో అది నీ గుండెల్లోంచి పొంగాలి. అది ఆయన నామాన్ని ఎరగటం అంటే. హల్లెలూయా. మన వాళ్ళు చాలామంది ఉంటారు, మన భక్తులు మంచి భక్తులే, దేవుడి కొరకు ఏమైనా చేస్తారు, ఎన్నైనా చేస్తారు. ప్రభు అంటే అబ్బా కోటమన కానీ ముందు వచ్చి పెద్ద ముసుగేసుకొని ముందు కూర్చొని మైక్ ఎత్తవా తగాద పెట్టుకొని పాటలు పాడి అన్ని చేసి, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఇక పాస్టర్ గారికి దాడ ఆ ఇంటికి పోవాలంటే, మొన్నకి ఇంటికి పోయా, అయ్యా ఆ దేవుడు మాకు చేసిన అన్యాయం ఎవరికి చేయలేదయ్యా అంటే, ఏ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదమ్మా? మరణం ఈ ఇంట్లోనే వచ్చిందా ప్రపంచంలో? ఇంక జగన్ ఏమనాలా? రాజశేఖర్ రెడ్డి క్రైస్తవుడు, నువ్వు నేనైనా రోజు బైబుల్ చదువుతామో లేదు తెలియదు, ఆయన బైబుల్ చదవకుండా అడుగు బయట పెట్టాడు రాజశేఖర్ రెడ్డి. అంత భక్తిపరుడు. అకాల మరణం, ఘోరమైన మరణం. విజయం ఏమనాలా? జగన్ ఏమనాలా? ఏమంటది? అది కూడా ఏందో, నేను ఎవరి గురించో చెబుతా, అదేమో ఎవరికో తగులుతుంది పోయి, వాళ్ళు వచ్చి నా మీద తగాదాడతారు. నేను చచ్చిపోతాను ఈ మధ్య చెప్పలేక. తాగి 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 చచ్చిపోయిందంటే ఇంక తాగిన వాళ్ళు ఎవరు లేరా? ఉండరా చెప్పండి. నేను వాళ్ళ గురించి చెబితే మా ఆయన కదా తాగిపోతాడు, మా ఆయన గురించి చెబుతాడు, నా మీద తగదకు వస్తుంది ఈ మధ్య ఒక ఆమె. ఇప్పుడు పేరు పెట్టి పలాని పేరు, ఇదిగో ముసలాయన్న ఏడకపోతున్నావు నువ్వు అని పేరు పెట్టి చెబితే అప్పుడు నువ్వు నా మీద తగదకు రావాలి. ఏందన్నా నా పేరు చెప్పేవాళ్ళు. ఈ స్వభావము, ఈ పరిస్థితి, ఈ పద్ధతి కాదు అని ఎక్కడో దేవుడు మాట్లాడినప్పుడు, ఓయమ్మ ఇదేందో నాకే తగిలేటట్టు ఉంది అని నువ్వు మార్చుకోవాలి. అంతేకాని నువ్వు మొగమాటం చూడకూడదు. ఇంకా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇట్లా ఉండకూడదా అని నువ్వు మారు మనసు పొందాలి. అది దేవుడినితో మాట్లాడేది. అంటే ఆ దేవుడు మాకు చేసినంత అన్నీ ఇంకెవరు చేయలేదని. యాడ చేసిండు? తాగి తాగి లివర్లు పోయి, కిడ్నీలు పోయి, అదేందో దాన్ని తెలుగు భాషలో అయితే చెప్తారు, దాని పేరు ప్రియూస గ్రంథి. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? నాకు రాదన్నదే. ప్రియూస గ్రంథి అని ఒకటి ఉంటుందంట. అది చెడిపోయి చచ్చిపోయింది ఆయన. దానికి ఏమొచ్చి నన్ను పట్టుకొని అంటది, నా చొక్కా పట్టుకొని, అయ్యా ప్రభు నాకు చేసిన ఎవరు చేయలేదు అయ్యా. వదిలమ్మ తల్లి చాలు, కానీ చర్చికి వచ్చేది లేదు, పెట్టేది లేదు, ప్రార్థన చేసేది లేదు, చచ్చేది లేదు, కానీ చేసిన అన్యాయం ఎవరు చేయలేదు. నువ్వు ఆయన ఎరిగితే ఆ మరణాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఎంచుతావు. అబ్రాహాము అంటున్నాడు, శిష్యులు వచ్చాడు, నీకు తిక్కబట్టింది ఆ ముసలోడా? లేక పుట్టిన కొడుకు ఒక్కడు, 1000 కోట్ల ఆస్తి. నీ ఆస్తి ఒక పల్లెలో కాదు, ఒక ఎకరం కాదు, ఒక సెంటు కాదు, ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం నీ ఆస్తి. నువ్వేంది, నీ రేంజ్ ఏంది? అలాంటి నీ వారసుని తీసుకెళ్ళి చంపుతావా అంటే ఆయన అంటాడు, నేను ఆయనను ఎరుగుదును. ఏం తెలుసు నీకు ఆయన గురించి? మృతుడైన ఆ స్థితిలో నుంచి మరల నా కుమారుని సజీవంగా లేవనెత్తే నాకు ఇవ్వగలడో ఆయన పేరు నజరేయుడైన యేసు. అది ఆయన నామం. నీకు అర్థమైందా? యేసయ్య నామం అర్థమైందా? యేసయ్య అంటే ఎవరు అర్థమైందా? ఆ నామం ఎరిగిన వారిని నేను
ఘనపరుస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన లక్షణం, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం గురించి దైవజనుడైన పౌలు రాస్తాడు. యేసయ్య ఎవరో, ఆయన సామర్థ్యం, ఆయన బలం, ఆయన శక్తి ఏంటో దైవజనుడైన పౌలు కొలస్సీ సంఘానికి మొదటి అధ్యాయంలోనే 15వ వచనం అనుకుంటాను, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. అందరూ బైబిల్ తెరిచి ఆ మాట చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆగనా అసలు అబ్బా, ఏం మాటలు. హలో, ఆయన నామమును ఎరగాలి. ఏంటి ఆయన నామము? విను, నేను చదువుతా, మైకులో చదువుతా, విను. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. దేవుడు ఎవరో తెలుసా? భూమి మీద ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుణ్ణి చూశారా? ఏ నరుడైనా, ఏ దేవదూత అయినా ఎవరైనా దేవుణ్ణి చూశారా? చూడలేదు, చూడబోరు, చూడడు. ఎందుకంటే శతకోటి సూర్యుల తేజస్సుతో సమానమైన వెలుగు, ఎవరు సమీపించలేని తేజస్సు, ఎవరు చూడలేని మహిమ, ఆయన శక్తి ఎవరు చూస్తారు? చూసిన నరుడు ఎలా బ్రతకగలడు? మరి ఆ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆ అదృశ్యమైన ఆ దేవుని స్వరూపము నేను. ఎవరైనా అదృశ్యమైన దేవుని స్వరూపం ఆయన చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృష్టింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయన్ను బట్టి సృజింపబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తము ఆధారభూతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కడు సపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నామము నువ్వు తెలుసుకోవాలి, ఆయన శక్తి నువ్వు తెలుసుకోవాలి. ఈ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు? శిలువలో మేకలు గడుచుకొని ఉసోరు మనసు వస్తుంటాడండి. వాడు ఎవడు వస్తాడు రేపు పొద్దున? రాధా మనోహర్ దాస్ ఎగిరి తాన్ని సైతాన్ని ఇదిరా నా దేవుడు అని చెప్పాలి. నువ్వు యేసు రక్తం ఇచ్చే హల్లెలూయా చెప్పాలా? నిన్న ఒక ఆయన అంటున్నాడు, లైవ్లు కాబట్టి దారాలని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనల్ని కూడా పిచ్చిదానా, అందరూ చచ్చిపోయి ఇక్కడికే వస్తారు. వస్తే వచ్చినప్పుడు కట్టె కాలి, పుర్రె పగిలి, తలకాయ పగిలిపోయినాక నాన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వాడిలో ఉన్న జీవం లేచి నిలబడి చుట్టూ తిరిగి చూచిద్దంట, మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఎవరు లేరని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుందంట. అప్పుడు ఈ పెద్ద మనిషి పోయి, నేనున్న బిడ్డ, ఎడమాకు బిడ్డ అని ఆదరిస్తాడంట. ఇదని గొప్పతనం. మీ ఓడైతేనేమో శ్మశానంలో కూర్చొని బూడిద పూసుకోవచ్చా? సర్వలోక కళ్యాణార్థము, పాప పరిహారార్థము, పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి, లోకాన్ని రక్షించడానికి మా వాడు సిలువ ఎక్కకూడదా? మనోడు రేంజ్ అయింది, నీ రేంజ్ అయింది. నీ కంట్లో దూలం పెట్టుకొని నలుసు. ఎప్పటిదాకా ప్రశ్నించిన ప్రతివాడు లోతు దగ్గర, దావీదు దగ్గర, హామాన్ దగ్గర ప్రశ్నించాడు, కానీ యేసు దగ్గర ప్రశ్నించిన వాడు ఒక్కడున్నాడా? మీకు అర్థమవుతుందా నా సువార్త? ఎవడైనా మనుషుల దగ్గరికి వచ్చి ప్రశ్నించాల్సిందే. మనం ఆరాధిస్తున్న యేసు దగ్గరికి రాలేడు,
రానివ్వడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన వంటి దేవుడు లేడు. ఆకాశం ఎందైనా, భూమి ఎందైనా, భూమి కింద జలముల ఎందైనా, ఎక్కడైనా, ఏ లోకంలోనైనా ఆయన వంటి వాడు లేడు. ఎందుకంటే సమస్తం ఆయన ద్వారా, ఆయన వలన, ఆయనే సృష్టించాడు. సింహాసనాలు, ప్రధానులు, ప్రభుత్వాలు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, పరలోకము, నరకము, సాతాను సహితం ఆయన వలన కలిగిన వాడే. అది ఆయన అంటే. అలాంటి ఆయన ఏం చేస్తే ఏముంది, అంతా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఆయన అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకెప్పుడైనా మీరు అపార్థం చేసుకుంటారా? ఒక ఆమె అనింది, సాక్ష్యం చెప్పమ్మా. మనం చెప్పినా కదా, సాక్ష్యం చెప్పమ్మా జనవరికో. నాకు ఏం చేశాడయ్యా దేవుడు? అసలు ఆ మాట అనొచ్చా? ఆ మాట అనగానే టపామని చచ్చిపోవాలా? ఏ అమ్మా 2025 నుంచి 26లోకి వచ్చావా? వచ్చినావయ్యా. సంవత్సరం దాటావా? దాటినానయ్యా. అందరూ చచ్చిపోయారు, నువ్వు బతికినవా? బతికినానయ్యా. ఎన్ని ఇంక వరుస పెట్టి చదువుతుంటే అన్నిటికీ ఊకొడుతుంది. మరి ఎన్ని మేలులు కాదా? పనికి మాలిన చెప్పరాదా? ఎన్ని మేలులు కాదా? ఎన్ని ఆశీర్వాదాలు కాదా? ఇంకేం కావాలి నీకు? రోడ్డు మీద అడుక్కు తింటున్నారు, నువ్వు తింటున్నావా? లేదయ్యా. మరి మేలు కాదా? ఐసీయూలో పడుకున్నారు చాలామంది, మరణంతో పోరాడుతున్నారు. నువ్వు బ్రహ్మాండంగా చీర కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, ఎత్తుని మూసుకేసుకొని సల్లంగా కూర్చొన్నవే, మేలు కాదా? మేలేనయ్యా. మరి ఇవన్నీ అంటే అయ్యా, అవునయ్యా. మనం మనసులో పెట్టుకుంటే దేవుడు చేసిన మేలు లెక్కకు మించినన్ని దొరుకుతాయి. హల్లెలూయా. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. ఆయన కార్యాలన్నీ మన ఊహకు అందవు, మన బుర్రకి ఎక్కడెక్కుతాయి చెప్పు? ఈ బైబిల్లో ప్రతి అక్షరం ఒక మర్మపు గని. ఏడ దొరికిద్ది మనకు దొరకదు, మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తా. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఆయన నామం ఎరగటం అంటే చెప్తున్నా. యేసు ప్రభు ఒక ఇంటికి తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో 2 అక్కచెల్లెలు ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చునేది, ఒక అమ్మాయి ఏమో యేసయ్యకు వంట చేసేది. ఈ అమ్మాయి ఆయన దగ్గర కూర్చుంటే ఈ అమ్మాయికి యేసు ప్రభు చెప్పేవాడు, ఓ మాయ్, అసలు నేను ఎవరో తెలుసా? నేను ఎందుకు వచ్చాను తెలుసా? మనుషుల పాపాలన్నీ తీసివేసి మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి. అవునయ్యా. ఎవరైనా చచ్చిపోతే నన్ను తాకితే పైకి లేస్తారు, నేను ఎవరైనా ముడితే కళ్ళు వస్తాయి. అబ్బా పాప. ఇంకొక పిల్ల ఇంట్లో వంట రూమ్లో ఊదుకుంటా, అప్పుడు గ్యాస్ స్టవ్ లేవు, కరెంటు పొయ్యి లేవు, ఉప్పు నూదుకుంటా, కళ్ళు మండుకుంటా, చెట్ట అంట, అయ్యా ప్రభా ఆ పిల్లని ఒక్కరో పంపించయ్యా, చేపాతలు రుద్దిపోద్ది అయ్యా అని ఆ పిల్లకి ఆగలేదు లోపల నుంచి. ఈ పిల్లకేమో ఎన్ని చెబుతుండు, అసలు నా సామర్థ్యం తెలుసా? నేను చెబితే సముద్రం తుఫాన్ అట్ట ఆగిపోయింది అమ్మాయి మొన్న. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకారాలు ఈ పిల్ల ఎంటుంది. ఏం పేరు? ఈ అమ్మాయి పేరు మరియా. ఎంటుంది. ఇన్ని విని అబ్బా ఎంత గొప్ప దేవుడు మన ఇంటికి వచ్చాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అందరికి బెల్లం పెట్టండి, బొరుగులు పెట్టండి, ప్రసాదం పెట్టండి అని చెప్పి పండగ చేసిందా. సరే ఒకరోజు మొత్తానికి వాళ్ళిద్దరికీ గారాభంగా పెరిగే తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు చచ్చాడు. సావుకు ముందు 4 రోజుల ముందు యేసయ్యకు ఇన్విటేషన్ పంపించారు. ఆయన ఆడో దుబాయ్ పోయినాము కోటాలకి. ఏమండి, నేను ఎందుకు చెబుతున్నా అర్థం చేసుకోండి. రేపు పొద్దున్న నేను ఇంకొక ఊరు ఏదైనా పోయానంటే, ఎవరంటూ పక్కన పానం పోయిందంటే మీరే అందరు కలిసి జాగ్రత్త సమాజ్ చేయాలి. కానీ జాన్సన్ అని రాలేదే, ఎందుకు రాలేదో అనకూడదు. పోయిన పర్పస్ ఒకటి ఉంటుంది, ఆలస్యం వెనకాల ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది. మొత్తానికి యేసుప్రభు దుబాయ్ పోయిండామో, ఈ లాజరు చచ్చిపోయినాడు. సమాధి కన్నా వస్తాడు అంటే రాలా. మొత్తాన్ని తీసుకెళ్ళారు, సమాధి చేశారు. చుట్టాలందరూ ఎవరు దావున వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో కూర్చొని వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈలోపు యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి నిలబడి సమాధి వైపు చూస్తూ బాధపడుతున్నాడు. రే వీడు మొన్నటిదాకా నాతో పాటు తిరిగాడు కదా, పాపం నేను ఇంటికి వస్తే పరిచయం చేసేవాడు, భోజనం పెట్టేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు, వాళ్ళకున్న సంబంధం ఏదో, యేసుప్రభుకి లాజరుకున్న సంబంధం ఏదో ఏడుస్తుంటే
కాళ్ళ దగ్గర కూర్చొని నేను చచ్చిపోయిన వాళ్ళని లేపినాను, సముద్రాన్ని అణిచేసినాను, ఆకాశం నా మాట వింటది, మరణము నా మాట వింటది, నేను చెప్తే ఏమైనా అద్భుతాలు జరుగుతాయి అన్నీ విన్నది వచ్చి ఏసై ప్యాంటు పట్టుకొని, ప్రభువా నువ్వు వచ్చింటే మా తమ్ముడు బతికేవాడు కదయా, ఇప్పుడు వచ్చినావు అంటుంది. ఈ అమ్మాయికి ఏసై అర్థమైందా? ఇప్పుడు నేను చెయ్యి పెడితే శరీరంలో ఉన్న ఎట్టి వ్యాధి అయినా స్వస్థత కలుగుతుంది అనుకో. వ్యాధి బలహీనతలు ఉన్న నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఒక్కసారి అటు చేయి పెట్టే ప్రార్థన చేయ అంటారా అనరా? ఇది తెలిసి కూడా నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండట్లేదు అన్నయ్య, పక్కన ఉన్నాడు ఏమనుకుంటాడు, పిచ్చిదానా ఆయన చేయి పెడితే బాగైద్ది అనుకుంటాడు అనుకోడా? ఈ అమ్మాయికి ఇన్ని చెప్పిన తర్వాత మరియమ్మకి ప్యాంటు పట్టుకొని లాగి యేసుబాబుని ఇబ్బంది పెడుతుంది, కానీ చచ్చిపోయినోడు గురించి ఏడుస్తుంది, కానీ ఆయన సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. పాపం తల్లి, మా తల్లి ఎంతమంది సేవకులతో తిట్టించుకుందో మార్తమ్మ కదా, ఎప్పుడు వంట రూమ్లోని పని మార్తకే అది ఇదని ఎంతమంది సేవకులు తిట్టారో నేనన్నా. మరియమ్మ చూడు ఆయన దగ్గర కూర్చుంది, మంచిది ఎందుకు ఉంది అది ఇదని. కానీ ఆ మార్త దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో అంటది, బోధకుడా నువ్వెవరో నేను ఎరుగుదును, నీ సామర్థ్యం నేను ఎరుగుదును, నీ నామము నేను ఎరుగుదును, ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడైనా నువ్వు వేడుకుంటే నా తమ్ముడు మరల బ్రతికి సజీవంగా నా మధ్యలోకి వస్తాడు. ఇది యేసయ్యను ఎరగడం అంటే. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనమా 21. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు అనుగ్రహించునని నేను ఎరుగుదును, నా నామమును ఎరిగిన వానిని నేను గనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ప్రభు నమ్ముకొని మీరు ఏం సంపాదించారా, ప్రభు నమ్ముకొని మీరు ఏం సాధించారా, ఎంత మూట కట్టారా, మీ బతుకులు ఎంతరా, మీరెంతరా అని తక్కువ అంచనా వేస్తారు. మన పక్షం ఉన్న మన దేవుడు సామాన్యుడు కాదు. అధికారులు అనగదొక్కని, కులము మతము పెద్దలు, కులస్తులు మతస్థులు మనల్ని చిన్నచూపు చూడని, స్నేహితులు బంధువర్గం రక్త సంబంధులు మనల్ని తక్కువగా మాట్లాడని, నీవు ఆయనను ఎరిగి ఉంటే ప్రవచనాత్మకమైన మాట గుర్తుపెట్టుకో, వారందరి తలల మీద నిన్ను ఘనపరిచే దేవుడు నా యేసయ్య. వారి కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఘనపరచునుగాక. ఆయనను ఎరిగి ఉంటే చాలు, ఆయనను ఎరిగి ఉంటే చాలు. ఆమంటదే నేను ఎరుగుదునయ్యా. ఏమకు అర్థం కాల. దేవుడి మీద ఆనుకోవాలి మనం. దేవుని నమ్ముకుంటే ఏమవుతుంది, మందిరాన్ని పోతే ఏమవుతుంది, దేవునికి చేస్తే ఏమవుతుంది అంటే ఇంక నీకేమర్థమయ్యాడమ్మా యేసయ్య? నువ్వు ఎత్తు పంటకు వస్తావు. ఇప్పుడు ఇటువైపు పొలం చూడండి, పొలం అవంతా ఏం పంట అది? శనగ. దానికి అదే వచ్చిందా, శనగలు వేస్తే వచ్చిందా? ఇప్పుడు వేసేటప్పుడు అన్ని మట్టిలో పడతాయి, ఈయన కనపడతాయి. ఎక్కడ పడతాయో ఒక నమ్మకం, ఆ రైతుకి ఒక విశ్వాసం, నేను వేస్తున్నా ఇది ఒక రోజు నాకు పంట వస్తుందని. ఆయన ఒక్క గింజ వేస్తే ఒక్కొక్క చెట్టుకు 100 గింజలు పడినాయి. నువ్వు విశ్వసించు, దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. నువ్వు నమ్ము, ఆయనని ఎరుగు. నువ్వు పరిచర్య చేస్తున్నావు, మందిరంలో ప్రయాసపడుతున్నావు, ధారాళంగా గుప్పులు విప్పుతున్నావు, నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావు, త్యాగం చేస్తున్నావు, సువార్త చెప్తున్నావు, క్రీస్తు కొరకు నింద అనుభవిస్తున్నావు, అనేకులు నిన్ను తిట్టినా, చిన్న చూపు చూసినా నువ్వు దేవుని కొరకు పరిగెడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, మరచిపోవటకు అన్యాయస్తుడు కాదు. యేసుప్రభు దగ్గరికి గుడ్డోడు వస్తాడు. గుడ్డోడు వచ్చి, అయ్యో యేసయ్యో
నా కళ్ళు తెరవా అంటాడు. యేసయ్య అంటాడు, నీ కళ్ళు తెరుస్తానని నీకు నమ్మకం ఉందంటరా అంటాడు. వీడు అంటాడు, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే నా కళ్ళు వస్తాయ్యా. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, నీ నమ్మకం చొప్పునే నీకు అది అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. ఒరే నీకు ఎవరు చెప్పారా యేసయ్య దగ్గర పోతే కళ్ళు వస్తాయని ఎవరు చెప్పారంటే, నేను ఆయన ఎరుగుదును అంటాడు. నేను ఆయనను ఎరుగుదును. కనుక ఇదిగో ఈ చివరి రోజుల్లో ఒక్కసారి యేసుని గుర్తుపడితే ఆ మాట మీద స్థిరమయ్యుండు. అంత్య దినముల్లో మనం ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు నిన్ను రేపు ఆయన ఎదుట నిలబెట్టబోతున్నాడు. నీకు ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుంది నీ ఆశీర్వాదం అంటే, ఈ ఒక్క మాట నేను ముగిస్తున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, లాస్ట్ అయిపోయింది. ఇక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు గనుక ఇప్పుడు గొడ్డ చప్పలు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ స్థితిలోనైనా యేసును గురించి నీ దగ్గర మాట్లాడినప్పుడు నేను ఆయనను ఎరుగుదును అని చెప్పాలా. ఎవర్రా మీరు? మేము హిందూసే, మొదటి హిందూసే, ఈ మధ్య చర్చికి వెళ్తా అలవాటు. ఛీ, వీఆర్ క్రిస్టియన్ చెప్పగలగాలి. నేను ఎరుగుదును. ధైర్యంగా చెప్పాలి. నేను క్రిస్టియన్, నేను ప్రభుని నమ్మిన వ్యక్తిని, ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తిని, ప్రభుని ఆరాధిస్తున్న వ్యక్తిని. ఒక్కసారి నువ్వు మాట చెప్పి చూడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిన్ను ఏ స్థాయికి హెచ్చిస్తాయో నీకే తెలియదు. నువ్వు చెప్పే ధైర్యం, నువ్వు చెప్పే అతిశయం దేవుడికి మక్కువ, దేవుడికి ఇష్టం అది. ఆమె స్టేటస్లు పెడితే ఏమనుకుంటారో, ఫోటో పెడితే ఏమనుకుంటారో, ఆయన కూడా అదే అనుకుంటాడు. అంతేనా కాదన్నా? ఇప్పుడు దేవుడు ఏమంటాడు, ప్రజల ముందు నన్ను ఒప్పుకున్న వాడిని పరలోకంలో, ఇక్కడ నువ్వు ఒప్పుకోకపోతే అంతే. పేదవాళ్ళు వచ్చిన సాధారణంగా జరిగే పద్ధతి, ఎవరన్నా తాగుబోతాడు, దరిద్రుడు, దిక్కుమాలాడు, వాడు మనకు బాగా సుపరిచితుడైనా ఊరు ఈడు వస్తుండ్రా స్వామి, లేనిపోయింది, చెడపేరు వస్తుందేమో, దూరం ఏందన్నా పాపం వాడి పరిస్థితి, ఏందరా ఎవడురా వాడు అనుకుంటాం మనం. దేవుడు కూడా అట్లా అవుతాడు. కానీ దేవుని విషయంలో ఒక తీర్మానం చేసుకొని ఆయనను నువ్వు భుజాల మీదకి ఎత్తుకో, దేవుని భుజాల మీదకి ఎత్తుకో. లాస్ట్ వీకే కదా చెప్పింది, గాడిద ఎత్తుకుంటే ఏమైంది? గాడిదకు పిచ్చి పట్టింది. గాడిద యేసయ్యను ఎత్తుకుంటే గాడిదకు పిచ్చి పడుతుంది, మెంటలు ఎక్కుతుంది గాడిద. ఏందిరా ఇల్లు నన్ను ఎప్పుడు మెల్లెలు తీసుకొని, ఈత మెల్లెలు తీసుకొని సరుచుకుంటూ పోయేవాళ్ళు, ఈరోజు ఏందిరా పట్టలేస్తుండ్రు, ఈత మట్టలేస్తుండ్రు, నాకు జేజేలు కొడుతుండ్రు, డ్రమ్ములు కొడుతుండ్రు, వాయిద్యాలు కొడుతుండ్రు. పిచ్చిదాన్ని నీ పైన ఎవరున్నారు చూడు, పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఒక్కసారి యేసయ్యను ఎత్తుకో, యేసయ్య నామాన్ని గుర్తుపట్టు, ఆయన నామం ఏదో ఎరుగు, ఆయన స్వభావం ఎరుగు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. కనుక ఈ సంవత్సరపు వాగ్దానం నిన్ను ఆయన గణపరచునుగాక. ఆయన ఘనతకు మూలం ఆయన నామం ఎరుగటమే. ఆయన నామం అర్థమైంది కదా. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, ఆయన నామం అర్థమైంది కదా. ఆయన నామం కనికరిస్తాడు, దయ చూపిస్తాడు, దీర్ఘశాంతం ఇస్తాడు, 1000 తరములకు కృప విస్తరింపజేస్తాడు. కానీ నీ చెడుతనమును, నీ పాపమును, నువ్వు చేసే అతిక్రమమును మాత్రం ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఏమైనా ఉంటే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ప్రభుతో సమాధానపడాలి, లేదా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి. నువ్వు చేసిన ప్రతిదానికి నీ కృప నీ పిల్లలకు విస్తరిస్తుంది. ఆమేన్. కనుక నీ తరములు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా నీ చేతిలోనే ఉంది. యేసయ్య నామాన్ని నువ్వు అర్థం చేసుకొని ఎరిగి ఆయన అడుగు జాడలో నడిస్తే ఈ సంవత్సరపు వాగ్దానపు ఘనత నీ మీద, నీ పిల్లల మీద ఉండునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.
యేసయ్యను ఎంతవరకు నువ్వు ఎలా ఆలోచన చేసావో, యేసయ్య అంటే ఎవరు అనుకున్నావో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన మృతులను సహితం సజీవంగా లేపేవాడు కదా, మృతుతుల్యమైన శరీరంలో నుంచి కూడా గొప్ప ఆరోగ్యాన్ని పుట్టించేవాడు కదా, కళ్ళు ఇవ్వటము, కాళ్ళు ఇవ్వటము, ఆరోగ్యము, క్షేమం ఇవ్వటం కాదు, సర్వ సంపదలు నీకు అనుగ్రహించే గని ఆయన. ఇదిగో ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త ఆయనే. ప్రభుత్వములు, ప్రధానులు, సింహాసనాలు, అధికారాలు సమస్తం ఆయన మూలంగానే కలిగినవి. దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా కంటికి కనబడే ప్రతి పదార్థం, సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశ మహాకాశాలు, భూమి, సముద్రం సమస్తం ఆయన వలన కలిగినాయి. ఆయన నజరేయుడైన యేసు, ఆయన నజరేయుడైన యేసు మన పితరులకు బయలుపరచబడలేదు, కానీ మనకు ఆయన నామాన్ని బయలుపరుచుకున్నాడు, మనకు ఆయన స్వభావాన్ని బయలుపరుచుకున్నాడు. ఆయనను గుర్తుపట్టు, ఆయన నీకు మేలే చేస్తాడు. ఆయన నీకు పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను నిత్య సింహాసనానికి సిద్ధపరుస్తున్నాడు. శాశ్వత కాలం ఆయనతో నువ్వు బ్రతకబోతున్నావు. తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయకుడిగా ఉండనుగాక. అందరూ ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఆశ కలిగిన వారు మీ చేతులు ఆకాశం వైపెత్తని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ఇంతవరకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. అయ్యా, నీ నామములో ఉన్న ప్రతి ఆశీర్వాదం చేరువచ్చిన మీ బిడ్డల జీవితాల్లో కలుగునుగాక. మృతులను సహితం సజీవంగా లేపగలిగిన మీ శక్తి, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన మీ సామర్థ్యం, మీ ఆశీర్వాదం, మీ క్షేమం, మీ దయ, మీ దీర్ఘశాంతం, మీ కరుణ, మీ వాత్సల్యత యేసు నామములో బిడ్డలకు కలుగునుగాక. మీ నామాన్ని ఎరిగి ఘనపరచబడే అనుభవంలోకి నడిపించమని చేతులెత్తి తీర్మానంతో ప్రార్థించిన ప్రతి వారికి తరతరములకు ఈ కృప కలుగునుగాక అని పలుకుతూ యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరొకసారి మన మధ్యలో ప్రతి